పహల్గామ్ ఉగ్ర దాడిలో భారత్ భయాందోళనకు గురైంది. అమాయక పర్యాటకుల ప్రాణం తీయడంతో దేశం బోరున విలపించింది. ప్రపంచమంతా భారత్ వైపు చూసింది. భారతదేశమంతా ఆగ్రహం వ్యక్తమైంది. అసలు ఈ ఉగ్రదాడికి ప్లాన్ ఎవరు వేశారో తెలుసా? హమాస్. అవును, అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై హమాస్ చేసిన దాడిని పక్కాగా పాకిస్తాన్ కాపీ కొట్టింది. దాన్నే పహల్గామ్లో అమలు చేసింది. ఇజ్రాయెల్లోకి హమాస్ చొరబడినట్టు ఉగ్రవాదులు భారత్లోకి చొరబడ్డారు. పహల్గామ్లో అమాయకులను పొట్టన పెట్టుకుని హమాస్ మళ్లీ గాజాకు తిరిగి వెళ్లిపోయినట్టు ఉగ్రవాదులు పీఓకేలోకి వెళ్లి మాయమయ్యారు. అసలు హమాస్ ప్లాన్లకు పహల్గామ్ దాడికి ఉన్న సిమిలారిటీస్ ఏంటి? పాకిస్తాన్ ఉగ్రదాడిపై ఏమంటోంది? వాచ్ ది స్టోరీ. పెహల్గాంలో హమాస్ తరహా దాడి జరిగిందా? హమాస్ ప్లాన్లనే లష్కర్ ఎగ్జిక్యూట్ చేసిందా? పెహల్గాం కుట్రకు ముందు పాక్లో పరిణామాలు ఏంటి? 2023 అక్టోబర్ 7వ తేదీ చాలామందికి గుర్తుండే ఉంటుంది. ఇజ్రాయెల్పై పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ భీకర దాడికి పాల్పడిన రోజు అది. ఈదుల పర్వదినం సించాట్ త్వరతో నాడు ప్రజలు సంబరాల్లో మునిగిపోయారు. ఆ రాత్రి అలసిపోయి ఇజ్రాయేలీయులు ప్రశాంతంగా నిద్రలోకి జారుకున్నారు. ఆ రాత్రి వారి పాలిట కాళరాత్రి అవుతుందని ఊహించలేకపోయారు. వేలాది రాకెట్లతో హమాసు విరుచుకుపడింది. 1200 మంది అమాయకుల ప్రాణాలను తీసింది. 250 మందిని ప్రాణాలతో బందీలుగా పట్టుకుంది. హమాసు ఉగ్రదాడితో ప్రపంచమే నివ్వెరపోయింది. ముక్తకంఠంతో హమాసు దాడిని ఖండించింది. సేమి ఇలాంటి ప్లానే పాకిస్తాన్ ఉగ్రముక్కలు కూడా అమలు చేశాయి. పొద్దునే పచ్చని పచ్చిక బయళ్లలో చాలా కుటుంబాలు ఫోటోలు తీసుకుంటున్నాయి. మరికొన్ని కుటుంబాలు ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తున్నాయి. మినీ స్విట్జర్లాండ్గా పేరున్న కశ్మీర్లోని పహల్గాంలో బసారిన్ లోయలో కనిపించిన ఆనందకరమైన దృశ్యాలు. కానీ ఉన్నట్టుండి ఆ ప్రాంతం దద్దరిల్లింది. కాల్పుల మోత ఆగిపోయేసరికి 26 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆ చనిపోయిన వారంతా పర్యాటకులు. ఆనందం కోసం వచ్చినవారు భయం గుప్పిట్లో బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఇది సాధారణ ఉగ్రదాడి ఏమాత్రం కాదు. ఇది క్రూరమైన హత్యాకాండ. హమాస్ దాడికి పెహల్గాం ఘటనకు చాలా సారూప్యతలున్నాయి. అమాయకులనే ఉగ్రవాదులు టార్గెట్ చేశారు. పౌరులను ఊచకోత కోశారు. పెహల్గాంలో సైనిక ఆయుధాలతో పక్కా ప్లాన్తో చేసిన ఆపరేషన్లు ఇవి. కశ్మీర్లో దాడి జరిగిన ప్రదేశాన్ని చూడండి. బసారిన్ లోయ. ఈ ప్రాంతం పెహల్గాంకు 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బసారిన్ లోయ ఫేమస్ టూరిస్ట్ స్పాట్. ముఖ్యంగా ఇక్కడికి పిక్నిక్లకు ఎక్కువగా వస్తారు. ఈ ప్రాంతానికి చేరుకోవడానికి 2 మార్గాలున్నాయి. వస్తే కాలినడకన రావాలి, లేదంటే గుర్రాల మీద చేరుకోవాలి. ఇక్కడ పొడవైన చక్కటి పచ్చిక బయళ్లు ఉన్నాయి. అన్ని వైపులా అడవులతో కప్పబడి ఉంటుంది. ఇక్కడ పర్యాటకులుంటారని ఉగ్రవాదులకు బాగా తెలుసు. అందుకే అమాయకుల్ని టార్గెట్ చేశారు. మొత్తం 7 ఉగ్రవాదులు ముందే బసరిన్ లోయను జల్లెడపట్టారు. లోయలో 4000 మందికి పైగా ఉన్న సమయాన్ని సరిగ్గా ఎంచుకున్నారు. పర్యాటకులంతా హాయిగా సేద తీరుతున్న సమయంలో దాడి చేశారు. అమాయక పౌరులపై ఆకస్మికంగా దాడి చేసి భయకంపితులను చేశారు. ఈ మారణ హోమంలో ఎవరి హస్తం ఉంది? హమాస్ తరహా దాడిని ఎలా చెప్పగలం అంటే అది ఖచ్చితంగా పొరుగుదేశం పాకిస్తానే. ఫిబ్రవరిలో జరిగిన ఓ సమావేశాన్ని చూడండి. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లోని ఓ పట్టణమే రావల్కోట్. అక్కడ జరిగిన సమావేశాన్ని సంఘీభావ సమావేశమని చెప్పారు. కానీ అది కేవలం సాధారణ రాజకీయ సమావేశం ఏమాత్రం కాదు. అది పూర్తిస్థాయి ఉగ్రవాదుల శిఖరాగ్ర సదస్సుగా చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడ హాజరైన ప్రతినిధులంతా జైషే మహమ్మద్, లష్కరే తోయిబా, హమాస్కు చెందినవారే. ఉగ్రవాదులంతా రావల్కోట్లో ఒకే చోట సమావేశమయ్యారు. దీనికి తోడు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ వారం క్రితం చేసిన వ్యాఖ్యలు సందేహాస్పదమైనవి. కశ్మీర్పై తమ ప్రభుత్వ వైఖరి చాలా స్పష్టంగా ఉందన్నాడు. కశ్మీర్ తమకు జీవనాడిగా పేర్కొన్నాడు. భారత ఆక్రమణకు వ్యతిరేకంగా కశ్మీరీ సోదరుల వీరోచిత పోరాటాల్ని వదిలిపెట్టలేమన్నాడు. ఆ తర్వాతే ఉగ్రవాదులు పెహల్గాంలో పంజా విసిరారు. ఉగ్రదాడి చేసిన టెర్రరిస్టుల మీద మిలిటరీ గ్రేడ్ ఆయుధాలు ఉన్నాయి. అమెరికన్ మేడ్ M4 కార్బైన్ అసాల్ట్ రైఫిల్, AK-47 ఉన్నాయి. ఉగ్రవాదుల్లో కొందరు పష్తో భాషలో మాట్లాడారు. ఈ భాషను కేవలం పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లో మాత్రమే మాట్లాడుతారు. సో దాడి తర్వాత వాస్తవ నియంత్రణ రేఖ LOCని దాటి POKలోకి వెళ్లారు. కానీ పాకిస్తాన్ మాత్రం ఈ దాడి పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేయడం విచిత్రం. పెహల్గాం దాడితో తమకు ఎలాంటి సంబంధం లేదని అమాయకంగా చెబుతోంది. భారత్లో స్వదేశీ ఉగ్రవాదమే దీనికి కారణమని సన్నాయి నొక్కులు నొక్కింది. అదే బలూచ్ లిబరేషన్ ఆర్మీ దాడి చేస్తే మాత్రం అది భారత్ పని అని ఆరోపిస్తుంది. పెహల్గాం దాడిపై కేవలం ఆందోళన మాత్రమే వ్యక్తం చేసింది. ఈ దాడిని ఉగ్రవాద చర్యగా పేర్కొనలేదు. 26 మందిని పొట్టన పెట్టుకున్న టెర్రరిస్టుల దాడి పట్ల ఇప్పటికీ పాకిస్తాన్ ఆందోళన మాత్రమే చెందుతుందన్నమాట.
పాకిస్తాన్ ఇచ్చే విందులో గౌరవ అతిథులుగా ఆహ్వానించి మరీ ఉగ్రవాదులకు ఆతిథ్యమిస్తుంది. అదే ఉగ్రవాదులు కాల్పులు జరిపినప్పుడు మాత్రం సంబంధం లేదంటుంది. పెహల్గాం దాడిపై పాకిస్తాన్ ఏమాత్రం ఆందోళన చెందడం లేదు. ఎందుకంటే ఉగ్రదాడికి కుట్ర పన్నింది ఆ దేశం. అయితే ఇప్పుడే ఎందుకు పెహల్గాంలో ఉగ్రవాదులు దాడి చేశారు? కశ్మీర్లో వసంతం వికసించే సమయంలో పర్యాటకుల్ని ఎందుకు చంపారు? ఇంత క్రూరత్వంతో అంతర్జాతీయ సమాజం దృష్టిని ఆకర్షించడం పాకిస్తాన్కు అవసరమా? నిజానికి పాకిస్తాన్ పరిస్థితి దారుణంగా మారింది. దాయాది దేశం స్వయంగా అల్లకల్లోలం దిశగా అడుగులేస్తోంది. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ అగమ్యగోచరంగా మారింది. ద్రవ్యోల్బణం అదుపు తప్పుతోంది. ప్రజలకు తినడానికి తిండి కూడా దొరకని పరిస్థితి నెలకొన్నది. పరిస్థితులు ఆ దేశంలో తిరుగుబాటును తలపించేలా ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే పాకిస్తాన్లో పూర్తిగా గందరగోళం నెలకొంది. ఇలాంటి పరిణామాలు నెలకొనడం పాకిస్తాన్లో కొత్తేమీ కాదు. దేశంలో దారుణమైన పరిస్థితులు నెలకొన్న ప్రతిసారి రైట్ ట్రాక్లో పాలకులు నడిపించాలి. కానీ పాకిస్తాన్ అందుకు విరుద్ధం. దేశంలో గందరగోళం నెలకొన్న ప్రతిసారి తూర్పు సరిహద్దులోని భారత్ కంటే మరో ఆప్షన్ పాకిస్తాన్కు ఉండదు. దేశంలో గందరగోళంపై భారత్పై బురద జల్లడం, ఇండియాను విలను చేయడం అక్కడి మిలిటరీకి పాలకులకు అలవాటే. సో ఇప్పుడు కూడా పాకిస్తాన్ అలాంటి కుట్రలకే సిద్ధపడింది. దేశంలో ప్రజల దృష్టిని మరల్చేందుకు భారత్లో ఉగ్రదాడికి ప్లాన్లు వేసింది. ఈ క్రమంలోనే పెహల్గాం దాడి జరిగింది. 26 మంది అమాయక పౌరుల్ని పొట్టన పెట్టుకుంది. పాకిస్తాన్ కుట్ర దాడికి టెంప్లెట్ ఏమిటో తెలుసా? అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై హమాస్ నిర్వహించిన దాడి ప్రేరణ. ఇజ్రాయెల్పై ఉన్నట్టుండి హమాస్ దాడి చేసింది. దీంతో క్షేత్రస్థాయిలో జరిగేదేంటో ఇజ్రాయెల్ గుర్తించలేక గందరగోళానికి గురయ్యింది. ప్రత్యేకించి తమను ప్రపంచం గుర్తించేలా హమాస్ ఆ దాడిని ప్లాన్ చేసింది. అంతర్జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించింది. సాధారణంగా అంతర్జాతీయ మీడియా ఎప్పుడొస్తుంది? ఎవరైనా విదేశీ ప్రముఖులు ప్రత్యేక సంబరాలు జరుగుతున్నప్పుడు అంతర్జాతీయ మీడియా దృష్టి పెడుతుంది. అలాంటి సందర్భాన్ని చూసి ఇజ్రాయెల్పై హమాస్ వేలాది రాకెట్లతో దాడి చేసింది. సో ఈ ప్లాన్లే పాకిస్తాన్ ఉగ్రవాద వ్యూహకర్తలు కాపీ చేశారు. భారత్పై దాడికి ప్రణాళికల్ని సిద్ధం చేశారు. సరిగ్గా అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వచ్చిన సందర్భంలోనే దాడి చేశారు. హమాస్ వ్యూహాలను పక్కగా అమలు చేశారు. ఇక్కడ పాకిస్తాన్ సందేశం చాలా స్పష్టంగా ఉంది. దాడితో తమకు సంబంధం లేదని సింపుల్గా చెప్పేసి పాకిస్తాన్ సైలెంట్ అయింది. నిజానికి ఆ దేశ ఆర్థిక వ్యవస్థ దివాలా ఊబిలో కూరుకుపోతోంది. ఆ దేశ ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. పాకిస్తాన్ సైనిక జనరల్ విల్లాలు నిర్మిస్తున్నారు. పాలకులు మాత్రం పగలంతా అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ IMFను రుణాల కోసం వేడుకుంటారు. కానీ రాత్రిపూట మాత్రం భయానక ఉగ్రదాడులకు ప్లాన్లు వేస్తారు. సింపుల్గా దేశీయ ఉగ్రవాదం కింద నెట్టేసి పాకిస్తాన్ తప్పించుకోలేదు. ఎందుకంటే పాకిస్తాన్ దుష్ట ఉగ్రదేశం. ఉగ్రవాదుల్ని పెంచి పోషించింది. వారికి ఆయుధాలను అందించింది. రాక్షస మూకలు తలదాచుకునేందుకు ఆశ్రయమిచ్చింది. ఇప్పుడు ఆ ఉగ్రవాదులే భారత్పై దాడికి దిగితే కేవలం ఆందోళనతో సరిపెట్టుకుంటోంది. పెహల్గాంలో చిందిన అమాయకుల రక్తానికి కారణం కేవలం ఉగ్రవాదులు కాదు. అది వాళ్లకు శిక్షణ ఇచ్చిన జనరళ్లు చేసిన పాపం. క్రూరమైన టెర్రరిస్టులకు ఆశ్రయమిచ్చిన రాజకీయ నాయకులది తప్పు. వాళ్లను తీవ్రవాదం వైపు మళ్లించిన మతాధికారులది తప్పు. తమను తాము టెర్రర్ ఫ్యాక్టరీగా పిలుచుకున్న పాకిస్తాన్ ఈ కుట్రలో తమ హస్తం లేదంటే ఎలా నమ్మేది?